ఏమి జరిగింది, దేవుడు మా పట్ల ఏం కార్యం చేశాడనేది ఆ సాక్ష్యాన్ని మీ ముందు వివరించడానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన సేవకులను బట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా సాక్ష్యము ఏ ప్రాంతంలోకి వెళ్ళి చెప్పాలని ఎంతో దృక్పథం ఉన్నా ఆ సాక్ష్యము చెప్పడానికి ముందే నాకు ఆవిడ హృదయము కలవరిస్తుంది. వేదన దుఃఖం అనేది దగ్గరలోనే ఆవిడ ఉంది. ఎందుకంటే మరణాన్ని నుండి మళ్ళీ తల్లి గర్భంలో నన్ను, నా యొక్క అల్లుడిని, నాతో సోదరులిద్దరిని రక్షించి దేవుడు ఈ స్థాయికి ఉంచాడని ఆ సాక్షిని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను మీ ముందు. అదే సాక్షిని ఇప్పుడు చెప్తున్నాను. ఒకరోజు ఆదివారము ఇలాగే ఈ ప్రాంతానికి వచ్చి ఆదివారము ఉదయం 10 గంటలకి వేటకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాము. మేము మత్స్యకారులము. వేటకెళ్ళిన సమయంలో 10 గంటలు ఆదివారం పక్కన పెట్టాం. ఎందుకంటే వలస వచ్చినాం కాబట్టి ఆదివారం మనం చూడకూడదు, వేటకు వెళ్ళాలని వెళ్ళాం. వెళ్ళి మినిమము 100 కిలోమీటర్ల దూరము ఆ లోతైన సముద్రంలోకి వెళ్ళి వల వేసాము. వల వేసి రాత్రి కాలమున 6 గంటలయింది. 7 అందరూ యవనస్తులు. దానిలో సీనియర్ నాయకులు అంటే నేనే, వయసు గలవాడిని. అందరూ యవనస్తులు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఇలాంటి యవనస్తులు కుర్రాలు, ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు. దానిలో ఒకడికి మా అల్లుడు, నాతో తోడు దొంగ మా అల్లుడు ఒకడు, అతని పేరు దావీదు. మరి నాతో వేటకు వచ్చి 6 గంటల సమయంలో వాళ్ళ సముద్రం విడిచిపెట్టి భోజనాలు వంట పెట్టుకొని భోజనాలు చేసి అందరూ పడుకోవడానికి స్థిరపడి 7 అయింది. ఎప్పుడైతే అన్నం పడ్డదో ఆవిడ పడుకోవడానికి ఎవడ జాగాడు చూసుకున్నాడు. చూసుకున్నప్పుడు కూడా నాకైతే పెద్ద టార్చ్ ఒకటి ఇచ్చేయాలన్నమాట. ఆ టార్చ్ ఎందుకు, లోతైన సముద్రంలోన మరి నౌకలు తిరుగుతావు, పెద్ద ఓడలు తిరుగుతావి, మన బోటుని ఢీకొట్టి ఆ బల్తా పడకుండా టార్చ్ వేస్తే వాళ్ళు సైడ్ వెళ్తారని అది మాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా అందరూ పడుకున్నారు. మినిమము 8 గంటల సమయము అవుతుంది. అందరూ యవనస్తులు నిద్రిస్తున్నారు. ఆ సమయంలో నాకు కూడా నిద్ర వచ్చే టైం అనేది వస్తుంది. అయినప్పుడు కూడా నేను అనాగ కళ్ళు మూసి కళ్ళు తెరిసి దీనిలోన స్వప్నం అనేది ఒకటే నన్ను వెంటనే తాగింది. ఏంటి, పెద్ద కెరటం వచ్చి మా పడవపై కొట్టినట్టు కళాభాము దేవుడు పంపించాడు. నేను ఆ కళ ఆ చోట 5 నిమిషాల కళాభాము వచ్చినప్పుడు కాళ్ళు కిందికి పెట్టడం వల్ల ఇంత లోతులు పడవ నీరైపోయి అది అలాగ లోతుగా కిందికి వెళ్ళిపోతుండగా నేను కేకలు పెట్టాను, బాబు లేగండి లేగండి లేగండి, బోటు మునిగిపోయింది, అందరం చచ్చిపోదామని. అందరూ పరుగున వేసారు. వేస్తోడికి పడవ ఆవిడ కిందికి వెళ్ళిపోయింది. కిందిపోయినోడు కూడా మాకున్న డ్రైవరు తమిళ అతను, మేము తెలుగు వాళ్ళు 6. లాస్ట్ అతను ఏడు చేశాడంటే ఒక డ్రైవర్గా ఉండి అతని మొదటిన అతని ప్రాణాలు రక్షించుకోవడానికి గాఢంధకారం, చీకటి, లోతైన సముద్రములో భయంకరమైన మత్స్యములు. అలాంటి సమయంలో ఆ యొక్క తమిళ అతను సైడు 20 లీటర్ల క్యాన్లు అనేది ఒక 6-7 ఉన్నవి, దానిలో క్యాన్ పట్టుకొని నీటిలో దూకేశాడు. అలాగే మాతో ఉన్న వాళ్ళు కూడా ఎవడ ప్రాణమాడు రక్షించుకోవడానికి క్యాన్లు పట్టి దూకున్నారు. సముద్రం ఆ చీకట్లో ఈత కొడుతున్నారు. లాస్ట్కి నాకే నా అల్లుడికే పట్టుకోవడానికి వస్తువు లేదు. ఆ సముద్రంలో ఆ పడవ అలాగా లోతుకు కుమిలిపోతుండగా లాస్ట్కి డీజిల్ పట్టుకుని వెళ్తాం కదా, 200-300 డీజిల్ క్యాన్లు, అది డీజిల్ పట్టుకుని వెళ్తాము. ఆ డీజిల్ క్యాన్లో పక్కన నీటిలో వంపి అది పడవ లోతుకి వెళ్తాడు కూడా కొద్ది క్యాన్లు ఉన్నప్పుడు కూడా మేము సముద్రం దాటేసినప్పుడు ముఖ్యంగా నాకేటి జ్ఞాపకం వచ్చింది, యోనా పడవకు వచ్చాడు జ్ఞాపకం వచ్చింది.
దేవా ఇదిగో మేము ఈ సముద్రము దాటినవాడు కూడా ఆ రోజు యోనాన్ని రక్షించావు. నేను ఆ ప్రార్థన చేయలేదు, కానీ ముఖ్యంగా దేవుడి సంటే ఒకటే ప్రార్థన చేశాను. దేవా నీ సందులో నా ప్రాణం ఉన్నంత కాలము ఈ సముద్రంలో నేను ఈత కొట్టిన నా కాలం ఉన్నంత వరకు నా అవయవాలు స్థిరపరచండి, బలపరచండి. ఈత కొట్టడానికి నా అవయవాలు ఎటువంటి ఆటంకం రాకుండా నన్ను కాశీ కాపాడమని దేవుడికి ముందుగా ఆ ప్రార్థన చేశాను. ఆ రాత్రి 9 గంటల నుండి ఆ సముద్రంలో ఆ రాత్రల్లా సముద్రంలో ఈత కొట్టుతూ ఉన్నాం. అది 1వ రోజు అయిపోయింది. ఆకలి, తిండి లేదు, నీరు లేదు. మండు తెల్లవారింది, మండు టెండ. ఈత కొడుతూ అలాగా మా గుంపులు అనేవి విభజించబడ్డాయి. ఒకరు ముందు ఒకరు వెనక అయిపోవడం వల్ల ఇద్దరు స్పాట్లోనే మరణం అనేది చూశారు. ఇంకా మేము వాళ్ళు మరణించినప్పుడు కూడా మేము ముందుకు ఈత కొట్టుకుంటూ వస్తున్నాము. మరి అప్పుడు దేవుడు నాలోని ఒక జ్ఞాపకం ఏంటంటే, ఒకరు ఒక సైడు ఈత కొడుతుండగా మరి నా నుండి వచ్చిన మాట, ఈ సైడు మార్గమున మనము ఈత కొట్టొద్దు, ఈ సైడ్ కొడుతామని మా అల్లుడితో నేను అనగా, నన్ను వెంబడించిన నాతో నా అల్లుడు మనకు ఇద్దరు, తమిళ అతను ఒక తెలుగు అతను వెంబడించి కొనసాగించాం. ఫస్ట్ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, వేదన దుఃఖము. సరే మేము అయిపోయాం. మాకు రక్షించే నాథుడు ఎవరు లేరు. సమస్త భూభాగాన్ని మృంగివేసిన సముద్రములో మానవుడు నివసించగలడా? ఎవరు సాధ్యము కానిది. సమస్త భూభాగాన్నే సముద్రాన్ని మింగేస్తుంది. అలాంటి మరణంలో మేము ఉన్నాము. మాకు ఎవరు ఆదరిస్తారు, ఎవరు రక్షిస్తారు? ఫస్ట్ రోజు అయిపోయింది, కడుపు మాడుతుంది, ఆకలి, ఒక పక్క వేదన, ఒక పక్క దుఃఖము, పిల్లలు, సంఘము, సమస్తము జ్ఞాపకం వస్తే దుఃఖముతో నిండిపోయాం. నేను ఈ సాక్ష్యము చెప్పిన అనుదినము ఈ ప్రాంతమే కాదు, నా బ్రతుకు దినాలన్నీ ఈ దుఃఖం నన్ను వెంటాడేస్తుంది. ఎందుకంటే దేవుని చేసిన కార్యము మరవకూడదనే. ఈ మరణము నన్ను వెంబడించిన ఈ మరణాన్ని ఎప్పుడు నా జ్ఞాపకం వచ్చినా, నా ఇంట్లోటైనా, నా సంఘంలోటైనా, ఎక్కడైనా ఏడసక తప్పదనమాట. ప్రతి సమయమందు ఇది జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు అనేది దుఃఖం అనేది వస్తుంది. ఎందుకంటే తల్లి కడుపున మళ్ళీ దేవుడు సృజించగలడా, మరి మార్గాన్ని తెరవగలడా అనేది ఆలోచన వచ్చింది. ఫస్ట్ రోజు అయిపోయింది, 2వ రోజులో ఉన్నాము. కడుపు మంట, ఈత కొడితే కెరటాలు తల మీద కొడుతున్నవి, మండు టెండ. ఫస్ట్ రోజు అయ్యింది, 2వ రోజు కూడా కాలము సమీపించింది. ఫస్ట్ రోజు వేదన చెంది 2వ రోజులో ఉన్నాము. మాకైతే పూర్తిగా, ఎందుకంటే నమ్మకాలు పోయేవి, ఎందుకంటే మేము కూడా చనిపోతామని. ఎందుకంటే మాతో ఉన్న ఇద్దరు ఆవిడ క్యానలు విడిచిపెట్టి మరణం అనేది మా కళ్ళ ముందే చూస్తారు, మేము కూడా ఉండమనేది. ఒకటి, దేవుడు మా పట్ల కార్యం అనేది ఏంటంటే, భయంకరమైన ఆ సముద్రంలో అంటే మినిమం 100 కిలోమీటర్ల దూరంలో భయంకరమైన మత్స్యములు ఉంటాయి. మరి ఎందుకంటే మనిషినైనా చేపనైనా ఎవరికైనా అవి తినేస్తాయి అన్నమాట. అలాంటి దీనిలోనూ కూడా మా అవయవాలు, మా యొక్క జీవితాల్ని దేవుడు అనగా 2వ రోజు వరకు కొనసాగించుకొని అలాగా వస్తున్నాం. లాస్ట్ రోజు మినిమము నిమిషానికి ప్రార్థన, దుఃఖము, రక్తము, కళ్ళంట రక్తం అనేది కార్చి దేవుడి సేవలో మొర్ర పెట్టాను. దేవా, నీకోసం నేను సాక్షిగా ఉండడానికి
నాకు బతికించండి. ఈరోజు నా భార్య, నా కుమార్తె చెన్నైలో ఉన్నారు. నేను నా అల్లుడు సముద్రములో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతున్నాము. మేము ఇక్కడ చనిపోతే ఈ మరణ వార్త నా కుటుంబానికి ఎలాగ తెలుస్తుంది అనేది దేవుడి సందులో రోధించి బాధపడి వేదన చెందుతూ ఏడుచుకుంటూ సాయంకాలం 4 గంటల సమయం అయింది. మా శరీరము బలహీనత అయిపోయింది. లాస్ట్కి కూడా నేను చనిపోతామని లాస్ట్ నిరాశ పడిపోయి దేవుడి సేవలో మొరపెట్టాం. మా అల్లుడు అప్పుడు ఈత కొట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి, మామ ఏడ్చేస్తాం, ఇన్ని రోజులు బ్రతికాము, ఈరోజు అత్తమ్మ మీ కూతురు ఇంటి దగ్గర, మనం సముద్రంలో చనిపోతే ఈ వార్త ఇంటికి ఎలా తెలుస్తుంది? వాళ్ళు అనుకుంటున్నారు వేటకి వెళ్ళాలి కదా, వస్తారని అనుకుంటారు, మనం ఇక్కడ చనిపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మామని నా ముందే నా అల్లుడు అనేది దుఃఖం అనేది పెట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అప్పుడు కూడా ఆ ఏడుపు విన్న నేను ఇంకా రోధించాను. నా కళ్ళ ముందు నా అల్లుడు ఏడుస్తున్నాడు, ఈ సముద్రంలో మేము చచ్చిపోతాము, ఈ 2-3 రోజులు సముద్రంలో ఉండి ఈ మరణ వార్త నా కుటుంబానికి తెలదని ఇంకా వేదన చెంది ఏడుపు అనేది ఏడుచుకుంది. మాతో ఉన్న ఇద్దరికి ఆ వేదన లేదు, ఆ బాధ లేదు, ఎటువంటి మేము ఉన్నామా లేదని వాళ్ళకి ఆ వేదనే లేదు. నిమిషానికి వేదన దుఃఖంతో కుమిలిపోయి ఈ సముద్రం వాతావరణంలో ఈ 2 రోజులు తిండి లేక తిప్పలు లేక ఈ 100 కిలోమీటర్ల దూరంలో ఈ మరణ స్థాయి, ఈ శవాలు ఎక్కడే మరణం అయిపోతే మా కుటుంబాలకి మా సంఘాలకి ఇది ఎలాగ ఈ వార్త తెలుస్తుంది అని ఒక వేదన చెంది లాస్ట్ 4 గంటల టైంలో మా అల్లుడు వచ్చి ఏడ్చిన ఏడుపుకి నేను ఒకటే మా అల్లుడికి ఇచ్చాను తీర్పు. ఎందుకంటే దేవుడు సన్నిధిలో మొర్రపెట్టి మన ప్రాణాలు విడిచిపెట్టడానికి మానవుడికి అసాధ్యము. ఎలాగ ప్రాణాలు పోతాయి? మా దగ్గర ఉన్న క్యానల మీద ఉన్నాము కాబట్టి అవి విడిచిపెట్టామంటే మనం చనిపోతాం. అప్పుడు 4 గంటలు 4:30 టైంలో అల్లుడు ఇద్దరు నా దగ్గరికి వస్తే ప్రార్థన చేశాను, దేవా నీ సాక్షిగా ఒకవేళ నన్ను నా అల్లుడిని బ్రతికిస్తే ఎక్కడైనా ఏ మామూలు ప్రాంతంలోటైనా నా బ్రతుకు దినాలన్నీ ఏ ఏరియాకి వెళ్ళినా ఏ సంఘానికి వెళ్ళినా నీవు చేసిన మేలును నీవు చేసిన కార్యములను నేను ఎప్పుడూ మరువనని దేవుడి సదిలో మొర్రపెట్టి ఏడ్చాను. ఇది చెన్నయ్యే కాదు, ఏ ప్రాంతంలోటైనా నేను ఎక్కడైనా ఈరోజు చెన్నై అనేక మంది అన్యుల మధ్యన కూడా నేను వేట చేసే అన్యుల మధ్యన కూడా ఈ సాక్ష్యాన్ని చెప్పినప్పుడు కూడా అదే ఏడుపు అదే దుఃఖము. అప్పుడు దేవుడు ఇంకా కాలం అయిపోయింది ప్రభువా ఇదిగో మా టైము మా కాలం ముగించుకుంటున్నామని ప్రార్థన చేసి లాస్ట్కి మాకున్న వస్తువులను విడిచిపెట్టడానికి స్థిరపడ్డాం. అప్పుడు సముద్రంలో పెద్ద శబ్దం అనేది ఒకటి వచ్చింది. ఏం శబ్దము? టైం అయిపోతుంది, సూర్యుడు అస్తమించడానికి 1 గంట టైం ఉంది. ఆ 1 గంట టైంలో మేము రక్షింపబడకపోతే మా ప్రాణాలు రక్షించబడకపోతే మేము చనిపోదాం. ఆ 1 గంట టైం. మరి అలాగే మాతో మళ్ళీ ఒకరు వేటకెళ్ళిన ఒక బోటు సముద్రంలో విమానాలు చొప్పున తినబడ్డది. అప్పుడు ఏంటంటే టైంలో లేబి తిరగదు, విమానాలు ఒకటే మీ తిరుగుతున్న సముద్రం నిశ్శబ్దము, ఎవరు వేట చేయరు. అలాంటి సమయంలో మేము వేటకెళ్ళడం వల్ల ఈ దురదృష్టం జరిగిందండి. ఆ టైంలో ఒక బోటు అటు నుండి వస్తుంది. బోటు వచ్చినప్పుడు కూడా బోటు ఇంజినాలు చప్పుడు వల్ల మనం ఎన్ని కేకలు పెట్టినా వాళ్ళకి వినబడదు. అప్పుడు ఏడు చేస్తాము, ఇది దాటిపోతే మరణమే. మనకున్న రోడ్డు అలా ప్రాంతం అంతా సైడ్లో ఆ బోట్ వెళ్తుంది, మనం ఇక్కడ నీటిలో ఉన్నాము. నీటిలో ఉన్నప్పుడు కూడా కేకలు పెడుతున్నాము. కేకలు పెట్టిన కూడా మా కేకలు వాళ్ళకి వినబడదు. ఎందుకంటే 2 రోజులు నోరుకి ఆహారం లేదు, నీళ్లు లేవు,
మండు టెండలో శరీరం మండుతున్నది, ఇదంతా మండుతున్నది, నీటిలో శరీరం తేలుతున్నది. అప్పటికి శరీర అవయవాలన్నీ బలహీనత ఆవిడ దగ్గరికి వచ్చే సమయం అయిపోయింది. అలాంటప్పుడు మరి ఏంటనేది ఆ కేకలు పెట్టి లాస్ట్కి ప్రభువా నీ చిత్తమే, ఒకవేళ ఇదైతే బ్రతికితే నీ చిత్తమని పెద్ద కేక వేశాను కానీ వినబడదు. అప్పుడు విజిల్ అలవాటు అనమాట. విజిల్ తెలిసే కదా, విజిల్ వేయడము. విజిల్ అలవాటు అనేది నాకు చిన్న టైం నుండి ఉంది. ఎందుకంటే వేటకెళ్ళా బయటికి ఎక్కడికి వెళ్ళాడు విజిల్ వేసిన అలవాట్లు అనమాట. ఆ విజిల్ అనేది లాస్ట్కి దేవుడి సందులో ప్రార్థన చేసి అయ్యా ఇదిగో మరి ఇన్ని కేకులు వేసినా వినబడదు, ఇదే లాస్ట్ ఇది అనుకొని ప్రవ్వాని పెద్ద కేక్ వేసి విజిల్ అనేది కొట్టారు. ఆ యొక్క విజిల్ అనేది వెనకున్న నాయకుడికి అది వినబడ్డది. వినబడినప్పుడు కూడా అలాగ వచ్చి మమ్మల్ని చేపలకి గేలం పెడతారు చూడు, అలా గేలం పెట్టి తాళేసి మమ్మల్ని బోట్లోనికి ఎక్కించారు. అప్పుడు బోట్లో ఎక్కించి శరీరము కూలింగ్ అయిపోయింది. బ్రతకడానికి ఇంకా కాల సమయము గంటన్నర కాలమే ఉంది. శరీరం పూర్తిగా కూలింగ్, హీట్ అనేది లేదు. వాళ్ళేటి చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న టీ పొడి పాలు ప్యాకెట్లు పెట్టి బాగా మరగబెట్టి గొల్లడు అనేది నోట్లో పెట్టి తాగబెట్టి కొద్దిగా ఇదైన వరకు వాళ్ళు చేశారు. అది చేసి ఆ విధంగా దేవుడి సంధిలో లాస్ట్కి ఒడ్డుకి చేరుకున్నాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మరణ శాసనము వెంటాడినప్పుడు మరణము రాకముందు, శోధన రాకముందు మనం ఏంటనుకుంటామంటే మనమంతా గొప్పవారము ఎవరము లేమనుకుంటాము. మరణము దగ్గరికి వచ్చినప్పుడు ఏటని రోధిస్తాము, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇది ఈరోజు ఎంతమంది అయితే ఈరోజు దేవుడి సన్నిధిలో కష్టాలు, బాధలు, ఇరుకు, ఇబ్బందుల్లోనూ కూడా మనము రక్షింపడున్నాము. కానీ ఇలాంటి మరణము ఎవరు చూడని మరణం అనమాట. ఈ మరణము నన్ను నా అల్లుడు చూసి దేవుడు మా పట్ల ప్రేమ చూపించి మమ్మల్ని రక్షించిన దేవాది దేవునికి మరోసారి నేను ఎక్కడైనా నా బ్రతుకు దినాలన్నీ ముగించిన కాల పరిమితం అంతవరకు దేవుడిని విడిచిపెట్టను. దేవుడి సంతలో ఎనీ టైం మొరపెడుతూ ఈ సాక్ష్యాన్ని ఎక్కడైనా చెప్పడానికి దేవుడి సంతలో ముందుకెళ్తానని ప్రభుపేట మీ అందరికీ తెలియపరుస్తున్నాను.